హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు వరప్రసాద్. ఈరోజు మనం చేయబోతున్న మూవీ రివ్యూ. ఈరోజు మూవీ రివ్యూ ఎవరిదంటే ఒక ఫిలిం వాళ్ళు టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసినాక ఒక పాత యాక్టర్స్ వాళ్ళ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళది మూవీ వచ్చినాక కొన్ని కాంట్రవర్సీస్ ఇంకా కొన్ని బాయ్కాట్ స్ట్రైక్స్ వల్ల అయినా కూడా అది అంతగా అవి బాయ్కాట్ కూడా కాలేదు. అలానే ఈ కాంట్రవర్సీస్ తగ్గినా కూడా ఒక రిలీజ్ వల్ల కొంచెం కలెక్షన్ సంపాదించుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అయింది. ఆ సినిమా పేరు భైరవం. సాయి శ్రీ సత్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్, ఇంకా పెన్ స్టూడియోస్, ఇంకా జీ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్. అండ్ దీంట్లో కాస్ట్ నారా రోహిత్, మంచు మనోజ్, ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్. డైరెక్టర్ బై విజయ్ కల్కమారి అండ్ కేకే రాధామోహన్ అండ్ కంపోజ్డ్ బై సి చరణ్ పాలక. మూవీ వ్యూ గురించి మాట్లాడితే ప్లాట్ లైన్ ఫస్ట్ హాఫ్ అంతగా నీకు ఒక ప్లాట్ లైన్ సింపుల్ దీంది. సో ప్లాట్ లైన్ ఏంటంటే నీకు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వరదరాజు, ఇంకా గజపతి, ఇంకా సీను. వరదరాజులు గజపతి ఒక ఇద్దరు నుంచి ఫ్రెండ్స్. సో వీళ్ళది ఒక గుడి యాక్సెట్ ఉంటుంది. వాళ్ళ నానమ్మ వాళ్ళ గుడిని కాపాడుతూ ఉంటారు. సో ఆ గుడిని వీళ్ళు కాపాడుకొని అఘాతాలు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకొని వీళ్ళ మధ్యలో గొడవలు రావడం అలాంటిది ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ప్లాట్ లైన్ అది ఇదంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మనోజ్ బాగానే డీసెంట్ గజపతి రోల్ బాగా చేసిండు. బాగా లోపల ఉండి ఫైనలీ ఏదో పీకిండ్ అనే మన ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు గజపతి అది. ఇంకా నారా రోహిత్ అయితే డీసెంట్లీ పర్ఫామ్ చేసిండు. ఇంకా సీను అంటే సో చూడండి, ఇది ఒక తమిళ్ రీమేక్. సో ఈ తమిళ్ రీమేక్లో మేజర్లీ అది గరుడాన్ రీమేక్ ఇది. సో తమిళ్ వర్జన్ గరుడాన్లో సూరి పర్ఫార్మెన్స్ ఇంకా గట్టిగా రాగా ఉంటుంది. సో ఇది జస్ట్ ఇది వెట్రిక్ మారన్ ఫిలింది కాబట్టి దీనిది భైరవం జస్ట్ దాంట్లో మసాలా యాడ్ చేసి బెల్లంకొండతో అర్పించారు తప్ప పెద్దగా ఏం లేదు. కానీ పర్ఫార్మెన్స్ అయితే గట్టిగా చేసిండు. అదొక సాలిడ్ అంటే యావరేజ్ పర్ఫార్మెన్స్. ఇంకా హీరోయిన్స్ అండ్ వీళ్ళ భార్యల స్టోరీ సైడ్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంత ఓవర్గా లేదు, కానీ అంత పెద్దగా ఉండదు. సో సినిమాలో వాళ్ళది సీనుది ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది కూడా పెద్దగా ఏమి ఉండదు. సో ఇంకా మ్యూజిక్ కంపోజిషన్కి వస్తే సినిమాలో మ్యూజిక్ అయితే డీసెంట్గా ఉంది. ఇంకా ఈ ఫిలిం టోటల్లీగా ఈ ఫిలిం కొంచెం బోరింగ్ సైడ్స్ ఉంటుంది, కానీ బిట్రేటల్ ప్రొసీజర్ బాగానే చేసిండు. సో హైలైటెడ్ ఎక్కువ బెల్లంకొండనే చేయాలనుకున్నాడు, కానీ అది ఎక్కువ చేయలేకపోయిండు. బట్ ఇన్ ఫైనల్ ఆఫ్ వర్డిక్ ఆఫ్ దిస్ ఫిలిం ఈ సినిమా టోటల్ ఒక యావరేజ్ రన్లో వస్తుంది. ఈ కలేజా వల్ల చాలా డౌన్ గ్రేడెడ్, ఇంకా కలెక్షన్స్ సంపాదించుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ ఇది 60-70 అంటే కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమంగా ఇది కలెక్షన్స్ ఎక్కువ చేస్తే వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ హిట్ ఆర్ నైదర్ యావరేజ్. ఇది హిట్ అయినా కూడా పర్లేదు. సో సినిమా అయితే యావరేజెస్గా ఉంది. అయినా ఇట్ ఈస్ అ వాచబుల్ ఫిలిం. కానీ ఇది గరుడాన్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ఫిలిం వెట్రిక్ మారన్ ఫిలిమ్స్ చాలా సాలిడ్గా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు అంతగా బెటర్గా చేయలేదు. ఇది యావరేజ్ అని అయితే లేకపోతే హిట్ అని చెప్పేసి పంపించేస్తారు. సో సినిమా అయితే యావరేజ్. So that's it from my side. Thank you for watching. I'll see you in the next one.